వెల్కమ్ టు యూఏటీవీ. రాజ్యసభ, లోక్సభలు పేర్లు అందరికీ తెలిసిందే. ఇందులో పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఏదైనా బిల్లును ప్రవేశపెట్టడం, వాటిని ఆమోదింపజేసుకోవడం కేంద్రంలోని అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలపై జాతీయ అధికార ప్రతిపక్షాల మధ్య చర్చలు జరుగుతాయి. ఇంతవరకే అందరికీ తెలిసింది. కానీ రాజ్యసభ, లోక్సభలో ఉండే ఎంపీలు ఏం చేస్తారు, వాళ్లకు ఉండే పవర్స్ ఏంటి, అసలు ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు హైలైట్ అవుతుంది, వీరి పదవీ కాలం ఎంత ఉంటుంది, ఈ రెండు సభల్లో ఉండే ఎంపీల మధ్య ఉండే తేడా ఏంటనేది చాలామందికి తెలియదు. వాటిని క్లియర్గా ఈ వీడియోలో చర్చించుకుందాం. రాజ్యసభకు కొత్తగా 4 ఎంపీలు నామినేట్ అయ్యారు. వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రముఖ న్యాయవాది ఉజ్వల దేవరావు నికమ్, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్లా, సంఘ సంస్కర్త విద్యావేత్త సి సదానందన్ మాస్టర్, విద్యావేత్త డాక్టర్ మీనాక్షి జైన్లను ముర్ము నామినేట్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో ఉండే రాజ్యసభ, లోక్సభల మధ్య ఉండే తేడా ఏంటి అనే చర్చ తెరపైకి వచ్చింది. ఎలాగో వచ్చింది కాబట్టి మన వ్యూయర్స్ కూడా వీటిని గురించి తెలియజేయాలనిపించింది. ఇక్కడ రాజ్యసభ అంటే ఎగువ సభ, లోక్సభ అంటే దిగువ సభ అని అర్థం. ఈ రెండు సభలు కూడా ప్రజాస్వామ్యానికి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ సిస్టమ్. ఈ రెండు సభల నిర్మాణం, విధులు, అధికారాలు, బాధ్యతలు అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంతేకాదు ఈ రాజ్యసభ, లోక్సభలు రెండు పార్లమెంట్లో భాగం. కానీ వాటి పాత్ర, సభ్యులను ఎంపిక చేసే విధానం, సభ్యుల పదవీకాలం, ఈ సభ్యులకు ఉండే అధికారాలలో చాలా తేడాలు ఉంటాయి. ఇక్కడ లోక్సభ అంటే ప్రజల సభ. ఇందులో ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచిన సభ్యులు ఉంటారు. ఇక రాజ్యసభ అంటే రాష్ట్రాల సభ. అందులో ఉండే ఎంపీలు రాష్ట్రాల శాసనసభల నుండి ఎన్నుకుంటారు. వీరి రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజ్యసభలో తమ గళాన్ని వినిపిస్తారు. ఈ రాజ్యసభకు ఎంపీలుగా సభ్యులను నామినేట్ చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. రాజ్యసభకు ఎంపీలుగా కళలు, సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, సమాజ సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి తీసుకుంటారు. పార్లమెంట్లో రాజ్యసభకు ఉండే మరో పేరు కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. లోక్సభను హౌస్ ఆఫ్ ది పీపుల్ అని కూడా పిలుస్తారు. లోక్సభలో 552 మంది సభ్యులు ఉండొచ్చు. ఇందులో కూడా 530 మందిని రాష్ట్రాల నుంచి, 20 మందిని కేంద్రపాలిత ప్రాంతాల నుండి ఎన్నుకోబడతారు. అయితే గతంలో రాష్ట్రపతి ద్వారా 2 ఆంగ్లో ఇండియన్ సభ్యులను నామినేట్ చేసే రూల్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ నిబంధనను రద్దు చేశారు. ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎంపీలు ఉన్నారు. ఇక రాజ్యసభ విషయానికి వస్తే ఇందులో 250 ఎంపీలు ఉండే అవకాశం ఉంటుంది. ఈ 250 మందిలో కూడా 238 మంది సభ్యులు సేమ్ లోక్సభలో లాగానే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంపిక చేస్తారు. ఇక్కడే ఇంకో విషయం ఏంటంటే, మరో 12 మందిని మాత్రం రాష్ట్రపతి వివిధ రంగాల్లో విశేష సేవలను అందిస్తున్న వారిని రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. ప్రస్తుతం మన భారత రాజ్యసభలో 245 మంది ఎంపీలు ఉన్నారు. లోక్సభ పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు. అవసరమైతే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితుల్లో దాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. కానీ సాధారణంగా 5 సంవత్సరాల తర్వాత లోక్సభ రద్దు చేస్తారు. అప్పుడే రాష్ట్రాల్లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతాయి. ఇక రాజ్యసభ అనేది శాశ్వత సభ, దీనికి రద్దు అనేది ఉండదు. కానీ రాజ్యసభలో ఉండే మొత్తం సభ్యుల్లో 3/1 సభ్యులు మాత్రం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పదవీ విరమణ చేస్తారు. వారి స్థానంలో కొత్త ఎంపీలను ఎన్నుకుంటారు. ఇందులో ప్రతి ఎంపీ పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. లోక్సభకు స్పీకర్ ఉంటారు. స్పీకర్ ఎన్నిక సభలో ఉండే ఎంపీల ఓట్లతో జరుగుతుంది. రాజ్యసభకు చైర్మన్ ఉంటారు. చైర్మన్ ఎన్నిక జరగదు. దేశ ఉపరాష్ట్రపతి సభాపతిగా రాజ్యసభను నడిపిస్తారు. ఆయనకు సహాయంగా ఉపసభాపతిని సీనియర్ సభ్యుల నుండి ఎంపిక చేస్తారు. లోక్సభకు ఆర్థిక వ్యవహారాలలో ఎక్కువ అధికారాలు ఉన్నాయి. బడ్జెట్, ద్రవ్య బిల్లులు మొదలైనవి కేవలం లోక్సభలోనే ప్రవేశపెడతారు. ప్రధానమంత్రి, మంత్రిమండలి లోక్సభకు బాధ్యత వహిస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని రద్దు చేసే లేదా నిలబెట్టే అధికారం లోక్సభకు ఉంది. అవిశ్వాస తీర్మానం కూడా కేవలం లోక్సభలోనే ప్రవేశపెడతారు. రాజ్యసభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. ఉదాహరణకు రాజ్యాంగంలోని అధికరణ 249 ప్రకారం ఏదైనా రాష్ట్ర అంశంపై పార్లమెంటు చట్టం చేయాలని రాజ్యసభ 3/2 మెజారిటీతో తీర్మానం చేస్తే ఆ అంశంపై చట్టం చేసే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సాధారణ బిల్లుల విషయంలో 2 సభలకు సమాన పాత్ర ఉంటుంది. కానీ
ద్రవ్య బిల్లుల విషయంలో లోక్సభకు ఆధిపత్యం ఉంటుంది. రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేస్తారు. ఇందులో లోక్సభ మెజారిటీ నిర్ణయాత్మకంగా ఉంటుంది. భారత ప్రభుత్వం పార్లమెంటు సభ్యులకు వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం సాంసద్ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం కింద నిధులు అందిస్తుంది. దీని కింద రాజ్యసభ, లోక్సభలోని ప్రతి సభ్యునికి ప్రతి సంవత్సరం 5 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఈ మొత్తాన్ని ఎంపీలు తమ ప్రాంతంలో రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ భవనాలు వంటి నిర్మాణ అభివృద్ధి పనుల కోసం ఉపయోగించవచ్చు. ఈ నిధులు నేరుగా జిల్లా పరిపాలనా విభాగానికి ఇస్తారు. ఎంపీలు ఏ పనికి డబ్బు ఖర్చు చేయాలో మాత్రమే సిఫార్సు చేసే అధికారం ఉంటుంది. రాజ్యసభ ఎంపీలు తమ రాష్ట్రంలోని ఏ జిల్లాలోనైనా ఈ నిధులను ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎంపీలు కేవలం తమ నియోజకవర్గంలో మాత్రమే ఖర్చు చేయగలరు. ఇదే విధంగా రాష్ట్రపతిచే నామినేట్ చేయబడిన ఎంపీలు తమ కోటా నిధులను దేశంలోని ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి కోసం కేటాయించే పవర్ ఉంటుంది. రాజ్యసభ, లోక్సభ రెండు భారత ప్రజాస్వామ్యానికి మెయిన్ పిల్లర్స్ అన్నమాట. లోక్సభ ప్రజల ప్రత్యక్ష స్వరం అయితే రాజ్యసభ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది. రెండు సభల నిర్మాణం, పదవీకాలం, ఎంపిక ప్రక్రియ, అధికారాలలో తేడాలు ఉన్నప్పటికీ వాటి ఉద్దేశం దేశ చట్టాల నిర్మాణం, విధాన నిర్ణయం, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే. ఎంపీలకు లభించే అభివృద్ధి నిధులు వారి ప్రాంతాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ రెండు సభల సమతుల్య పాత్ర, పారదర్శకతే భారత ప్రజాస్వామ్య బలానికి ఎంతో ముఖ్యం.